లాప్రోస్కోపీ అంటే లాప్రో అంటే కడుపు అన్నట్టు. సో కడుపులో ఉన్న అవయవాలని మనం చూడడానికి మనం పెద్దగా కట్ చేసి చీల్చి చెండాడి ఓపెన్ చేసి చూడడం అవసరం లేకుండా సేమ్ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటిని చూడడానికి చిన్న చిన్న హోల్స్, ఆ చిన్న హోల్ ఎంత అంటే 0.5 to 1 సెంటీమీటర్ అంత చిన్న హోల్ తో లోపల ఉన్న ఆర్గన్స్ ని చూడగలుగుతాం. బట్ హౌ మనం కడుపులో ఉన్న ఆర్గన్స్ అన్నిటికి రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏ ఆర్గన్స్ కి అయినటికైనా లోపల కడుపులో కొంచెం స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లో కెమెరా పెట్టేసి ఆ కెమెరాని వీడియో మానిటర్ తో కనెక్ట్ చేసేసి రెస్ట్ ఆల్ సర్జరీ ఒక హోల్ ద్వారా మనం కెమెరా పెట్టాం. రెస్ట్ హోల్స్ విల్ బి ఈక్వలెంట్ టు మై రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. బికాస్ చేయడానికి సర్జరీస్ కి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా, లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పెన్ కంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి. సో ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానే మనకు సర్జరీస్ అన్ని అయిపోతున్నాయి కాబట్టి దే విల్ గెట్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లాప్రోస్కోపీ. లైక్ చిన్న హోల్స్ తోనే అయిపోయింది, హోల్ చిన్నగా ఉంది కాబట్టి బ్లడ్ లాస్ ఏమి ఉండదు, గంతకు దగ్గర బొంత అన్నట్టు చిన్న హోల్ కాబట్టి పెయిన్ పెద్దగా ఉండదు. ఓపెన్ సర్జరీలు అనుకోండి పెద్ద పెద్ద కోతలు ఉంటాయి, దానికి కుట్లు వేస్తారు, కుట్లు ఇన్ఫెక్ట్ కాకుండా మళ్ళీ డ్రెస్సింగ్స్ అనేవి చేసుకోవాలి, గాయం అంతా బాగా మానిన తర్వాత మళ్ళీ కుట్లు ఇప్ప తీసుకోవడాలన్నీ ఉంటాయి. అదే మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ అనుకోండి చాలా చిన్న హోల్సే కాబట్టి పెయిన్ ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, పేషెంట్ నెక్స్ట్ రోజే కూడా మనం స్నానం చేయించేంత అడ్వాన్సెస్ అనేవి మనకు లాప్రోస్కోపీ ద్వారా సాధ్యమవుతుంది.